చందు మీద నేను వేసిన నిందలకైనా నా మీద వచ్చిన ఈ ఆరోపణలకైనా కారణం ఒక్కరే, ఆ భార్గవి. నువ్వు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆయనకి శిక్ష పడదు. పడకుండా నేను కాపాడుకుంటాను. ఇందులో మీ తప్పేముందండి? ఇదంతా ఆ భార్గవి ఆడించిన నాటకం. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. మీ స్థానంలో ఎవరున్నా ఇంతకంటే ఎక్కువగా రియాక్ట్ అవుతారు. అదే తప్పు చందు. అందరిలానే నేను ఆలోచించాను. ఇంక నా భార్య మీద నాకున్న ప్రేమేంటి? భార్గవి మన జీవితాలతో ఆడుకుంటుంది, కానీ నేనెందుకు ఆడాలి? నేనేమి ప్రాణం లేని బొమ్మని కాదుగా తను ఆడిచినట్టు ఆడటానికి. నాకంటూ ఒక ఆలోచన ఉంది, మంచి చెడులను విశ్లేషించుకునే శక్తి ఉంది. అన్నిటికీ మించి నా భార్య మీద ప్రేమ, నమ్మకం ఉంది. కానీ అవన్నీ ఏమైపోయాయి? ఒక్కసారైనా నా భార్య చందు అలాంటి పని చేస్తుందా అని ఆలోచించలేకపోయాను. మోసపోవటం నా తప్పు. నీ మీద ఉండాల్సిన నమ్మకం చెక్కు చెదరకుండా ఉండాల్సింది పోయి గాలికి ఎగిరినట్లు ఎగిరిపోయింది. అనకూడని మాటలన్నాను. అందరి మగాళ్ళలానే నేను నా భార్యని అనుమానించాను. తప్పు నాలో ఉంది చందు. దీనికి భార్గవినో ఇంకొకరినో బాధ్యులు చేయడం నాకిష్టం లేదు. నేను చేసిన పనికి నాకు శిక్ష పడాలి, శిక్ష పడి తీరాలి. మీకు శిక్ష పడితే నేను బతుకుండి ప్రయోజనమే ఉందండి. మీరు నా దేవుడు. నా కంఠంలో ప్రాణం ఉండగా మీకు శిక్ష పడనిస్తానా? మీకు కష్టం రానిస్తానా? పోరాడతాను. మిమ్మల్ని ఎలాగైనా సరే నిర్దోషిగా బయటికి తెచ్చుకుంటాను. వద్దు చందు, నాకు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అలా మాట్లాడకండి. ఎప్పుడో చచ్చిపోవాల్సిన నన్ను ఆ భగవంతుడు బతికించాడు అంటే దానికి కారణం మీతో కలిసి జీవితం పంచుకోమని. అంతేకాని మీకు చెయ్యని తప్పుకు శిక్ష పడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమని కాదండి. అవునండి, మనమిద్దరం భార్యాభర్తలమండి. మన మధ్య సవాలక్ష ఉండొచ్చు. భర్త మీద భార్యకి అనుమానం వచ్చినా, భార్యకి భర్త మీద అనుమానం కలిగినా దానికి అసలు కారణం ఎదుటి మనిషి మీద ఉండే ప్రేమ. నా మనిషి అనుకున్న వాళ్ళని వేరొకరు సొంతం చేసుకుంటుంటే ఏ మనిషి తట్టుకోలేడు. ఖచ్చితంగా రియాక్ట్ కావాలి, అది అవసరం కూడా. అసలు ఆ భార్గవి ఎవరండి మన మధ్యలో? అది మీ మీద కక్ష పెట్టుకొని ఇదంతా చేసింది కదూ. దాన్ని ఎలా చావు దెబ్బ కొడతానో మీరే చూస్తుండండి. శభాష్ తల్లి. అదమ్మా, అది మాట అంటే. మనల్ని భయపెట్టే వాళ్ళని చూసి భయపడి పారిపోతే ఎలా అమ్మా? తిరగబడాలి. మన జోలికొస్తే వదిలిపెట్టం అనేలా తిప్పి కొట్టాలి. సీతారాముల్లాంటి జంటను విడదీయాలని చూసే శూర్పణఖకి ముక్కు చెవులు కొయ్యాలని దేవుడే చెప్పాడమ్మా. భార్గవి లాంటి శూర్పణఖకి ముక్కు చెవులు కోస్తే సరిపోదమ్మా. మరిప్పుడు ఇలాంటి పనులు చేయకుండా చావు దెబ్బ కొట్టాలి. రాజా, భార్గవి ఇంత పాపం చేస్తుందని నేను ఊహించలేదయ్యా. నీకు చందుకి మధ్య గొడవలు రావడం ఏమిటా అని అనుకున్నాను, కానీ దీని వెనకాల ఎంత కుట్ర దాగుందని అనుకోలేదు. అన్ని విషయాలు నాతో పంచుకునేవాడివి. ఈ విషయం నాతో చెప్పున్నా అప్పుడే భార్గవి కుట్రను కనిపెట్టగలిగేవాళ్ళం. సరే, ఇప్పటికైనా మనం నష్టపోయిందేం లేదు. నువ్వు నిర్దోషమని ఎవరు నమ్మినా నమ్మకపోయినా చందు నమ్ముతుంది. తప్పకుండా నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తుంది. నిజం ఖనిజం లాంటిది రాజా, దాన్ని ఎవరూ మార్చలేరు. భార్గవ లాంటి మనుషులు దాన్ని మట్టిలో కప్పెట్టి మాయం చేసిన ఖనిజం ఎప్పటికీ చెక్కు చెదరదు. దాన్ని బయటకు తీయగలిగే సత్తా కావాలి. ఆ సత్తా చందుకుంది.
తవ్వుతుంది, తవ్వి నిజాలు బయటికి తీస్తుంది, నువ్వు కడిగిన ముత్యానువని నిరూపిస్తుంది. రండి. నమస్కారం ప్లేడర్ గారు. నమస్కారం, రండి కూర్చోండి. కూర్చోండమ్మా. మీరు? మేడం పేరు భార్గవి, పెద్ద కంపెనీకి ఒక్కటే ఓనరు. నమస్కారం మేడం. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నో థ్యాంక్స్. నేనేం తీసుకుంటాను అన్నది ముఖ్యం కాదు, మీరు నా కేసు తీసుకోవాలి. క్రిమినల్ కేసెస్ వాదించటంలో మీరు మంచి ఎక్స్పర్ట్ అని విన్నాను. మీరు కేసు టేకప్ చేస్తే ఎదుటివారి వైపు వాదించటానికి ఎవ్వరూ ముందుకు రారని అందరూ అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఈ కేసు మీరు ఎలాగైనా వాదించాలి. నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. అసలు ఇంతకీ కేసేంటి? ఒక వ్యక్తి మీద బలాత్కారం చేయబోయాడని కేసు పెట్టాలి. అతనికి శిక్ష పడేలా చెయ్యాలి. ఎవరు? కేసు మీరు పెట్టారా? చిచి చిచి, నేను కాదండి. నేను పెడితే ఎవరు నమ్ముతారు చెప్పండి? మా మేడం గారు పెట్టారు. అదే కదా. ఇంతకీ అతను నేరం చేశాడని మీరు కేసు పెడుతున్నారా? డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర నిజం దాచకూడదు. చెప్పండి. నిజంగా అతను ఆ పని చేస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాం సార్? మొత్తం పోలీసులే చూసుకునేవాళ్ళు కదా. అతను మాట వినకపోతే అతని పొగరు అణచడం కోసం ఆ కేసు పెట్టాం. దానికి మీరు శిక్ష పడేలా చెయ్యాలి. చాలా కష్టం అండి. ఇప్పుడు అతను బలాత్కారం చేశాడే అనుకోండి, అతడు నేరం చేశాడని నిరూపించడం చాలా చాలా ఈజీ. డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ టెస్టులు చేస్తారు, సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతుంది. పోనీ నిజంగా బలాత్కారం చేయబోయినా అది నిరూపించొచ్చు. వంటి మీద గోళ్లు గుచ్చుకోవడం లేదా ఇంకోటి ఇలా చాలా చాలా ఉన్నాయి. కానీ కావాలని కేసు పెట్టి అది ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం. కష్టమే కానీ జరగని పనైతే కాదుగా. అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది మేడం. చాలా మందిని కొనాలి, చాలా సాక్ష్యాలు పుట్టించాలి. నిజాన్ని అబద్ధం చేయడం సులభం, కానీ అబద్ధాన్ని నిజంగా నిరూపించడం చాలా కష్టం. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇప్పుడు కాస్త సులభం అయినట్టుంది. సులభం అంటే కేసు టేకప్ చేసేంత వరకు ఓకే, కానీ నడిపించటానికి ఇది సరిపోతుందా? నడిపిద్దాం మేడం. మీరు ఇలా ధైర్యాన్ని ఇస్తే మీ కేసు తప్పకుండా నడిపిద్దాం. నడిపించటం కాదు, పరిగెత్తించాలి, గెలిపించాలి. ఏళ్లకేళ్లు లాగితే కుదరదు, చాలా ఫాస్ట్ గా జరిగిపోవాలి. జరిపించవచ్చు మేడం, కాకపోతే మీకు తెలియందేముంది? ఆర్డినరీకి మామూలు ఛార్జీ, ఎక్స్ప్రెస్ కు ఎక్కువ ఖరీదు. దేని కంఫర్టు దానిది, దేని ఖర్చు దానిది. ఇప్పుడు నేనిచ్చింది అడ్వాన్స్ మాత్రమే నరసింహం గారు. అయితే ఓకే మేడం, మీ కేసు సూపర్ డూపర్ ఎక్స్ప్రెస్. మామూలు శిక్ష సరిపోదు, మినిమం 5 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడాలి. ఎన్ని సంవత్సరాలు పెరిగితే మీ ఫీజు అంత పెరుగుతుంది. అయితే ఒక సెక్షన్ చాలదు మేడం, ఇంకో 4 తగిలించాలి, ఊపిరాడకుండా చేయాలి. నాకు వదిలేయండి, మీరీ కేసు గెలిచినట్లే. దాట్స్ గుడ్.
వదినా, నువ్వేంటిక్కడ? ఈ సమయంలో నువ్విక్కడే ఉంటావని నాకు తెలుసు కృష్ణ. అందుకే కలిసి వెళ్దామని వచ్చాను. కూర్చో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజాని చూసొచ్చావా? పోనీ తను ఎందుకు అరెస్ట్ అయ్యాడో అదైనా తెలుసుకున్నావా? కనీసం రాజా నీ అల్లుడనే విషయం అదైనా నీకు గుర్తుందా? రాజా కేవలం నీ అల్లుడు మాత్రమే కాదు కృష్ణ, నీకు కొడుకు లాంటివాడు. అది గుర్తుందా? తనకి కష్టం వచ్చి పోలీస్ స్టేషన్లో మగ్గిపోతూ ఉంటే అయిన వాళ్ళ ఉండి కూడా కాపాడలేకపోవటం తప్పు కదా కృష్ణ. కనీసం చూడ్డానికి కూడా వెళ్ళకపోవటం నీకు తప్పనిపించటం లేదా? ఏంటి కృష్ణ, ఏం మాట్లాడవేంటి? ప్రతిదానికి మౌనమే సమాధానమా, లేక సమాధానం చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయావా? సమాధానం చెప్పలేక కాదు వదినా, చెప్పడం ఇష్టం లేక. అంటే నీ ఉద్దేశం? రాజాని నేను కావాలని చూడ్డానికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఎందుకు? అంత తప్పు తనేం చేశాడు? ఏం చేశాడా? నా కళ్ళ ముందే చందుని నానా మాట్లాడినాడు. ఇక తనని ఎలా క్షమిస్తాను, ఎందుకు క్షమిస్తాను? నా కూతురు కులట, తిరుగుపోతా. అసలు అలా మాట్లాడడానికి తనకు మనసు ఎలా వచ్చింది? తను చచ్చిపోతే నా భర్త ఏమైపోతాడని కుమిలిపోయింది చందు. తను పోయేలోగా రాజాకి మాధవికి పెళ్లి చేయాలని ఎంత తపన పడిందో నీకు తెలీదా వదినా? అలాంటి మనిషి తనకు ద్రోహం చేస్తుందని ఎలా అనుకున్నాడు? అంత నీచమైన మాటలు ఎలా అనగలిగాడు? అలాంటి వాడిని నేను క్షమించాలా? అన్నీ మర్చిపోయి వెళ్ళి తన మొహం చూడాలా? వెళ్ళను వదినా, వెళ్ళనుగాక వెళ్ళను. వెళ్ళి తీరాలి. వదినా, వదినగానే చెప్తున్నాను, నువ్వు వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఇందులో రాజా తప్పేం లేదు. అంటే తప్పంతా నా కూతురుదా? అంటే చందు తిరిగిపోతే నాడు అజ్ఞాతంలో అన్న మాటలు నువ్వు కూడా సమర్థిస్తున్నావా? అజ్ఞానంతో అన్నాడు అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా కృష్ణ. అజ్ఞానంతో కాదు, రాజాని అమాయకుణ్ణి చేసి నీ కూతురు భార్గవి మోసం చేసింది. ఆ విషయం తెలుసా నీకు? చందు మీద నింద వేయటం ఒక్కటే నీకు తెలుసు. అసలు ఎలాంటి నింద వేశాడు, ఎందుకు వేశాడు, ఎవరితో కలిపి నింద వేశాడు అని ఆలోచించావా? లేదు. మనకున్న ఆవేశాన్ని భార్గవి తనకు అనుకూలంగా మార్చుకుంది. చివరికి రాజాకి చందుకి మధ్య తెలివిగా చిచ్చు పెట్టింది. రాజా తన మాట వినడం లేదనే కోపంతో తన మీద అఘాయిత్యం చేయబోయాడని కేసు పెట్టింది. ఇవన్నీ నీకు తెలుసా? తెలీదు. కేవలం చందుని అనుమానించాడు అనేది ఒక్కటే నీకు తెలుసు. రాజా ఏం కర్మ, రాముడంతటి వాడే సీతని అనుమానించాల్సొచ్చింది. విధి ఆడించే నాటకానికి ఆ దేవుడే తలంచాల్సొచ్చింది. ఆఫ్టర్ ఆల్ రాజా ఎంత? సురేష్ అనే ఒక వెధవని తెచ్చి రంగంలోకి దింపింది ఆ భార్గవి. వాడు పక్కా ప్లాన్తో వచ్చి చందుతో పరిచయం పెంచుకుని చందు రికమెండేషన్తో ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. ప్రతి దశలోనూ చందు మీద రాజాకి అనుమానం వచ్చేలా చేశారు. ఇది నిజం. ఇది నిజమని నేను చెప్పడం కాదు. వెళ్ళి నీ కూతురు చందుని అడుగు. అదే నమ్మకం లేదంటే వెళ్ళి భార్గవి చంప పగలగొట్టి నిజాన్ని బయటికి తీయి కృష్ణ. భార్య అంటే ప్రాణానికి ప్రాణం అనేలా ప్రేమించిన భర్త ఇంతకన్నా ఏం చేస్తాడు? అదే ఇంకొకరైతే గుండె పగిలి చచ్చేవాడు, లేదా ఏ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాడు. అదే జరుగుండుంటే చందుని నువ్వు సమర్థించేవాడివా? చందుని ఒక్క మాట అంటేనే నువ్వు తట్టుకోలేకపోయావు. మరి ఎంత గుండె పగిలుంటే రాజా అలా అనుంటాడు? ఒక్కసారి ఆలోచించు కృష్ణ. ఇందులో ఎవరి తప్పు లేదు. అసలు తప్పంతా ఆ భార్గవిది. అలాంటి దాన్ని క్షమించి వదిలిపెడుతున్న నీది. నీకు నిజంగా చందు అంటే అభిమానం ఉంటే వెళ్ళి భార్గవిని నిలది. ఇంకొక్క నిమిషం కూడా దాని పంచన ఉండకు.
అది విషపురుగు కృష్ణ. నువ్వు పాలు పోయి సాయం చేయి, కాపాడు. ఏం చేసినా అది విషం కక్కుతూనే ఉంటుంది. వెళ్ళు కృష్ణ, నిజానిజాలు ఇప్పటికైనా తెలుసుకో. వెళ్ళు. మీరేం చేస్తారో నాకు తెలీదు లాయర్ గారు. అవసరం అనుకుంటే సాక్ష్యాలు కొనండి, ఇంకా అవసరం అనుకుంటే ఎదుటి లాయర్నే కొనండి. అది చాలదు అనుకుంటే ఏకంగా జడ్జినే కొనండి. ఆ రాజాకి మాత్రం శిక్ష పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం బెయిల్ కూడా రావడానికి వీల్లేదు. ఇది ఒక్కరోజు పగ కాదు. నన్ను ఎదిరించి, నన్ను అవమానపరిచి, నా అహం మీద దెబ్బ కొట్టాడు. దానికెంత భారీ మూల్యం చెల్లించుకోవాలో ఆ రాజాకి తెలిసి రావాలి. మీ కష్టానికి మించిన ప్రతిఫలాన్ని అందించే బాధ్యత నాది. కష్టపడండి. అర్థమైందా? ఏమంటున్నారమ్మా లాయరు? పెద్ద శిక్షే పడుతుంది అంటున్నాడు. తప్పించుకునే అవకాశమే లేదని చెప్తున్నాడు. తప్పించుకోవడానికి లేదమ్మా. నీలాంటి అందగత్తి కోరి ఏల్కోమంటే కాదంటాడా? అలాంటి వాడికి తగిన శిక్ష పడాలమ్మా. అనవసరంగా ఈ టెన్షన్లు అవి వచ్చి కష్టమైంది గాని, లేకపోతే ఏకంగా మానవకమే చేసేశాడని కేసు పెట్టాల్సింది. అప్పుడింకా పెద్ద శిక్ష పడేదమ్మా. శిక్ష పడటం అంటే పూర్తిగా చేజారిపోకూడదు చారుశీల. ఆ శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో రాజాకి అర్థం కావాలి. ఆ శిక్షకి భయపడి నాతో కాంప్రమైజ్కి రావాలి. నేను చెప్పింది చెయ్యాలి. నన్ను కాపాడమని ప్రాధేయపడాలి. ఈ భార్గవిని కాదంటే ఎంత కఠినమైన శిక్ష పడుతుందో ప్రాక్టికల్గా తెలిసి రావాలి. అమ్మా, ఒకవేళ రాజా అప్పటికీ లొంగకపోతే? శిక్ష పడుతుంది. 1-2 ఏళ్లు కాదు, కనీసం 7 సంవత్సరాలు జైల్లో మగ్గేలాగా చేస్తాను. బయటకొచ్చేసరికి ఆదరించే దిక్కులేక అనాథయ్యి కుమిలి కుమిలి చావాలి. భార్గవే, అనాథలా పుట్టిందానివి, అడ్డదిడ్డంగా పెరిగిందానివి, నీకింతకన్నా మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఏంటి నాన్నగారు ఉన్నట్టుండి నోరు లేస్తోంది? నువ్వు చేసిన నికృష్ట పనులకి నోరు లేస్తే సరిపోదు, చెయ్యి కూడా లేపాలి. ఆ చెంప ఈ చెంప పగల కొట్టాలి. అది చాలకపోతే నీ గొంతు పిసికి చంపేయాలి. ఏంటి బాబు, కన్న కూతుని పట్టుకుని అనాల్సిన మాట్లాడే? నువ్వు నోర్మై, మధ్యలో దూరి ఎక్కువగా మాట్లాడావంటే నీ చెంప పగిలిపోతుంది. ఇలాంటి మందర్లాంటి మనుషులు పక్కన చేర్చుకొని నువ్వు సర్వనాశనం అవుతున్నావు. అన్యాయంగా రాజా చందుల్ని విడదీశావు. రాజా మీద లేనిపోని నిందలు వేసి తనకు శిక్ష వేయించాలని చూస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? ఓ, చాలా విషయాలు తెలుసుకున్నారే. కానీ పాపం చాలా లేట్గా తెలుసుకున్నారు నాన్నగారు. అవును, నిజంగానే నేను చాలా లేటుగా తెలుసుకున్నాను. పావుని పాలు పోసి పెంచినా అది విషాన్నే కక్కుతుందని లేటుగా తెలుసుకున్నాను. మృగాన్ని సాధు జంతువులా సాకినా దానిలోని మృగత్వం చచ్చిపోదు అని నా కూతురి జీవితం బలిపెట్టాక అర్థం చేసుకున్నాను. ఇంత బరితెగించి బ్రతుకుతున్నా నీకసలు సిగ్గనిపించడం లేదు. నీ తోబుట్టు ఆనందాన్ని నాశనం చేశావు. తన సంతోషాన్ని లాక్కోవాలని చూశావు. నీకు అసహ్యం అనిపించడం లేదు? అసలు అసలు ఎందుకింత దారుణం చేశావు? ఎందుక? రాజా కోసం. రాజా లాంటి భర్త నాకు కావాలి. కాదు, రాజానే నాకు కావాలి. నన్ను కాదు అన్నాడు. అందుకే తనకి శిక్ష పడేలా చేస్తాను.
నన్ను కాదని చందు చందు అంటూ దాని వెంట పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? చిన్నప్పటి నుంచి ఏది నాకు తేరగా దొరకలేదు. వెంటాడి వేటాడి మరీ దక్కించుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే దక్కించుకుంటాను. ఏ జాతి పక్షి ఆకోతే కూస్తుందని ఆ తల్లికి పుట్టిందని అలాగే ఆలోచిస్తావు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఏంటే మీ అమ్మ? మీ అమ్మ గురించి నీకంటే నాకెక్కువ తెలుసు. ప్రపంచంలో శత్రువులందరినీ ప్రేమించే నేను మీ అమ్మని మాత్రమే దూరంగా పెట్టానంటే నువ్వే అర్థం చేసుకో. నీ మోజు తీర్చుకున్నావు కదా, అందుకే దూరం పెట్టకేం చేస్తావు? నీకు తెలిసిందదే. నీ ఆలోచన పరిధి అంతే. ఇంతకన్నా ఉన్నతంగా ఆలోచించే స్థాయి, శక్తి నీకు లేవు కదా. నీలాంటి దానికోసం అందరినీ వదులుకొనొచ్చాను. 25 ఏళ్లు పెంచిన కూతుర్ని కాదనుకొనొచ్చాను. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జయంతికి దూరం అయ్యాను. అయిన వాళ్ళందరినీ కాదని నీకు తండ్రిగా వచ్చి నీ పక్కన నిలబడ్డాను. దానికి కారణమేంటో తెలుసా? నీ మీద జాలి. కోర్టుకు భయపడి నీ పంచన చేరలేదు. నీ తప్పు లేకుండా ఈ భూమి మీద పడ్డా. అమ్మ లేదు, నాన్న లేడు, ఎలా బ్రతుకుతావో, ప్రేమ వాత్సల్యం లాంటి పదాలకు అర్థం తెలియకుండా పోతావనే జాలితో ఈ గంజాయి వనంలోకి నేను అడుగు పెట్టాను. కానీ నీలాంటి విషపురుగుల మీద జాలి చూపించకూడదు అని ఇప్పటికి అర్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. నువ్వు చిన్నతనంలోనే నాకు దొరుకుంటే నీ వికృతమైన మనస్తత్వాన్ని భరించలేక నేనే ఎప్పుడో నీ గొంతు పిసికి చంపేసి ఉండేవాడిని.